వెల్కమ్ టు వారధి. ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ బీచ్లో తలపెట్టిన మౌన పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్యాకేజ్ తెస్తే ఇంకేం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు ఒకరు, హోదా ఇస్తామని మాట ఎందుకు మార్చారని నిలదీస్తున్నారు మరొకరు. ఇప్పుడు కాకపోతే రేపైనా హోదా తెస్తామని చెబుతున్నారు ఇంకొందరు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల ముఖ్య నేతలంతా హోదా పోరులో నువ్వా నేనా అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదా? పవన్ పై టీడీపీ నోరు ఎందుకు మెదపటం లేదు? పార్ట్నర్షిప్ సమ్మిట్తో ఏపీ అభివృద్ధి చెందుతుందా? ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆయా ప్రశ్నలతో పాటు ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ఇవాల్టి వార్ధకి గెస్ట్గా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. మరి రేణుక గారితో మాట్లాడాలి అనుకునేవారు 1877760316 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్ క్యామ్కు యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ సపోర్ట్ చేయకపోతే 1877760316 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి. హాయ్ రేణుక గారు. హలో. మనం చూసామండి విశాఖలో ఎంత అంటే శాంతియుత ర్యాలీ చేస్తామని యువత అంతా మనం చూసాం. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని పోరాడతాము అంటున్నారు. మరి ప్రత్యేక హోదా కోసం పోరాడితే తప్ప? ఎందుకంటే అధికార పార్టీ నుండి కూడా దీనిపై వ్యతిరేకంగానే స్పందన వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని రెండు ఆస్పెక్ట్స్లో చూడాలి. ఒకటి ప్రత్యేక హోదా కోసం పోరాటం, రెండు వాళ్ళు ఏదైతే దానికోసం పోరాటం చేయాలనుకుంటున్నారో దానికోసం ఎన్నుకున్నటువంటి సమయం సందర్భం. ఒకటి వచ్చేప్పటికీ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది ఈరోజు ఒక ముగిసిన అధ్యాయం అయిపోయింది. గత 2.5 సంవత్సరాలుగా మనం చర్చించుకున్నాం. అది కుదరదు టెక్నికల్గా అని చెప్పినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్నారో దాంట్లో ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని మనకు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి అఫీషియల్గా మనకు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేయటం జరిగింది. ఆ తర్వాత కొన్ని వాటిల్లో మనకి నిధులు కూడా రావటం జరిగింది. ఉదాహరణకు పోలవరం, ఇది మనకు 2-3 వీక్స్ బ్యాక్ మనకు సుమారు 2,000 కోట్లు పోలవరానికి ఏదైతే 100% జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ 100% కేంద్రమే భరిస్తామని చెప్పటం అందులో ఒక అంశం అయితే, దానికి నబార్డ్ నుంచి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వటం. రెండోది వచ్చేప్పటికి నిరసన, ఏదైతే దాని ముసుగులో నిరసన చేయాలనుకుంటున్నారో అది యాక్చువల్గా దాన్ని నిన్న January 26 ఒకవైపు రిపబ్లిక్ డే, ఇంకొక వైపు వచ్చేప్పటికీ వాళ్ళు ఏదైతే విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో చేయాలని అనుకున్నారో అక్కడ ఈరోజు రేపు కూడా మనం చూసాము. గత సంవత్సరం 35 దేశాల ప్రతినిధులు వస్తే ఈరోజు 51 దేశాల ప్రతినిధులు వచ్చారు. అంటే అన్ని ఇతర దేశాల నుంచి మన దేశం నుంచి పెట్టుబడిదారులు కానీ సుమారు డెలిగేట్స్ 3,000 మంది వచ్చేటువంటి ఇటువంటి సమయంలో ఆల్రెడీ దేశంలోనే ఒక రెడ్ అలర్ట్ ఉన్నటువంటి రోజున దాన్ని నిరసన దినంగా ఎన్నుకొనటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. దీని మూలంగా మనకి ఇప్పటికే నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మరింత నష్టం జరుగుతుంది. ఇది ఒక పీస్ఫుల్ స్టేట్గా, ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఉన్నటువంటి స్టేట్గా, ఇక్కడ అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి స్టేట్గా, ఇక్కడికి ఇప్పటికే మనం ఈ భారతదేశం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటే భారతదేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో నిదర్శనలకు వెళ్ళి ఇక్కడ దీన్ని మనం డిస్టర్బ్ చేసి మనం ఒక బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ తీసుకునే విధంగా ఎవరు చర్యలు చేపట్టినా కూడా అది సరైనటువంటి సందర్భం కాదు. అందుకని నిన్న దాని మీద మనం ప్రభుత్వం తరపున పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. రెండవది నిరసన జరుపుకుంటానికి ఉన్నాయి. ఇంతకుముందు చూసాం మనకు ఆంధ్రప్రదేశ్లో నిరసన అంటే ఇందిరా పార్క్లో చేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఏ ప్రొటెస్ట్ అయినా సరే ఇందిరా పార్క్లో చేసుకుంటారు. అలాగే ఢిల్లీలో మనం చూసాం ఎవరైనా ప్రొటెస్ట్ చేసుకోవాలంటే జంతర్ మంతర్ దగ్గర చేసుకుంటారు. అంతే తప్ప వీళ్ళు ప్రతిసారి వెళ్ళి పోలవరం దగ్గర రెచ్చగొట్టడం, లేదా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తుందంటే అక్కడికి రెచ్చగొట్టడం ప్రతిపక్షాలు. మాట్లాడుకుందామండి. అంటే మీరు ఏవైతే అంశాలు మాట్లాడారో వాటికి మనం ప్రశ్నలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఒక కాలర్ ఉన్నారు, అయ్యప్ప బెంగళూరు నుండి. అయ్యప్ప గారు, మీ ప్రశ్న ఏం అడగాలనుకుంటున్నారండి? అయ్యప్ప గారు, ఓకే, కాల్ కట్ అయింది. ఫణికుమార్ హైదరాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు. ఫణికుమార్ గారు, మీ ప్రశ్న ఏంటండి? నమస్కారం మేడం. ఏం లేదండి, అందరికి తెలియని ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 100% నిలుస్తుందని చెబుతున్నారు కదా మీరు, అది తప్పండి. పోలవరం ఒక ఇరిగేషన్ సెక్షన్కి మాత్రమే 100% నిధులు ఇస్తుంది. డ్రింకింగ్ వాటర్కి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇవ్వరు. ఆ మాట ఎవరో ఎక్కడ చెప్పట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మాయ చేస్తుందని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్
పోలవరానికి 100% నిధులు అనేది అబద్ధం. ఓన్లీ ఇరిగేషన్ సెక్షన్ మాత్రమే 100% ఇస్తుంది. డ్రింకింగ్ వాటర్కి ఎలక్ట్రికల్ జనరేషన్ ప్రొడక్షన్ అది ఇవ్వదు. అది చెప్పకుండా మల్టీ ప్రాజెక్టులను చదువుతున్నారు. ఆ సంగతి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు తెలుసు, కానీ బయటికి చెప్పలేని పరిస్థితి. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఇరిగేషన్కే ఇస్తుంది, వాటికి మనమే పెట్టుకుంటామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఫణికుమార్ గారు అడిగింది, ఇంతకు ముందు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ని నేషనల్ ప్రాజెక్ట్స్గా చేశారు భారతదేశంలో, కొన్ని ఇరిగేషన్ కానీ కొన్ని ఇతరత్ర పెద్ద మెగా ప్రాజెక్ట్స్ వచ్చేప్పటికీ. కానీ ఏ నేషనల్ ప్రాజెక్ట్కి కూడా 100% ఇవ్వాల. 70 నుంచి మ్యాక్సిమం 85-90% వరకే వచ్చింది. 100% కేంద్రమే భరిస్తూ ఒక నేషనల్ ప్రాజెక్టుని చేపట్టడం అనేటువంటిది ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఒకటే. అయితే అందులో 2-3 కాంపనెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనము మెయిన్ కాంపనెంట్ వచ్చేప్పటికి ఇరిగేషన్. ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుని మనం కంప్లీట్ చేయటం మూలంగా ఈవేళ మనకు 15 లక్షల ఎకరాలకు మనకు అడిషనల్గా సాగులోకి వచ్చేటువంటి అవకాశం. అలాగే దాదాపు మనకు 13 జిల్లాలకు కూడా ఇది ఒక జీవనాడి లాంటిది. అటు ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకి నీళ్ళు వస్తాయి. ఇప్పటికే మనం రైట్ కెనాల్ పట్టిసీమ ద్వారా కృష్ణా డిస్ట్రిక్ట్కి నీళ్ళు తీసుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే సంవత్సరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ కూడా మనకి ఆపరేషన్కి వస్తే దాని మూలంగా విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ కానీ అలాగే మనకు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అప్లాండ్ ఏరియాకి కానీ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. అలాగే ఎప్పుడైతే రైట్ కెనాల్ నుంచి నీళ్ళు వస్తుందో మనం ఆ పట్టిసీమకు మన కృష్ణా డెల్టాకి వాడేటువంటి ఈ 80 TMC ఆఫ్ వాటర్ని శ్రీశైలం నుంచి మనం రాయలసీమకు వాడుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చూస్తే పోలవరం అనేటువంటిది మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టుకి ఈవేళ రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ఎందుకంటే 2013 మనకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకు చాలా ఎక్విజిషన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. రిహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ కాస్ట్ చాలా పెరిగింది. అందుమూలంగా మనకి ఈవేళ మనకు 40,000 కోట్ల వరకు ఈవేళ రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో మనకు పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ అంచనాలు పెరిగాయి. ఇందులో సుమారు 28,000 కోట్లు కేవలం ఆర్ఆర్ ప్యాకేజీకి వెళ్తుంది. ఇటువంటి సందర్భంలో కేంద్రం 100% చేస్తామని వాళ్ళు ఇరిగేషన్ కాంపనెంట్కి ఇస్తామన్నప్పుడు మనం దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తూ మిగతావి ఏదైనా రావాల్సినవి ఉంటే వాటి కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి తప్ప మనము ముందరే ఎప్పుడు ఒక యుద్ధ వాతావరణమో వాళ్ళతోటి ఒక నాన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఉండటం మూలంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈవేళ మనము కేంద్రంతో సఖ్యతతో ఉండటం మూలంగా ఒక అలయన్స్ పార్టీగా ఉండటం మూలంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మనకి పోలవరం అనేటువంటిది చాలా వేగంగా, ఎవరు ఊహించినటువంటి వేగంగా ఈవేళ పోలవరం పనులు ముందుకెళ్తున్నాయి. తప్పకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుందో, ఏదైతే 2018 నాటికి కంప్లీట్ చేయాలని తప్పకుండా కంప్లీట్ చేసి మరి ఒక కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తప్పకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో కాలర్ నాగేంద్ర కువైట్ నుండి వీడియో కాల్. నాగేంద్ర గారు, మీ ప్రశ్న ఏంటండి? నాగేంద్ర గారు, హలో చెప్పండి. నాగేంద్ర గారు, మీ ప్రశ్న అడగండి. ఐ హావ్ 3 క్వశ్చన్స్ అండి. ఈ సమస్యల పరిష్కారం ముసుగులో రాజకీయ కోణంతో విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వం పైన మరియు తెలుగుదేశం పార్టీ పైన ముప్పేట దాడిని ముమ్మరం చేసిన తీరు చూస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్నాయా, లేక సమస్యల్ని గుర్తించడంలో ఎమ్మెల్యేలు మంత్రులు విఫలమవుతున్నారా, లేక చేతులు ఎత్తేశారా? ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ స్పందిస్తే గాని ప్రభుత్వం కదలలేదన్న భావన ఎందుకు కల్పిస్తున్నారు మీరు? వీరికంటే మీరు ముందే స్పందిస్తే వారికి పోతున్న పొలిటికల్ మైలేజీ టీడీపీకి దక్కుతుంది కదా. నెంబర్ 2 అండి, ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్కే బీచ్కి రమ్మని యువతను ఆహ్వానించారు ప్రతిపక్షాలండి. హోదా వస్తుందో రాదో తెలియదండి, కానీ ఇప్పుడు పెట్టుబడుల సదస్సు వల్ల పెట్టుబడులు వస్తాయి, దానివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి. అటువంటి ఇప్పుడు వారు అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది. అంటే గత 2.5 సంవత్సరాలుగా ఒక అపోహ సృష్టించారు యువతలో. మరీ ముఖ్యంగా ఏది ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని. అందులో కొంతవరకు వాస్తవం, ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ప్రత్యేక తరగతి హోదా ఉంటేనే ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటిది కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదు అంటే మనం చూసాము, ఇప్పటికే 11 రాష్ట్రాల్లో
మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గత 15 సంవత్సరాలుగా అమల్లో ఉంది. కానీ లాస్ట్ ఇయర్ వరకు చాలా వరకు అయిపోయాయి. ఈ మార్చితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఆ 3 రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ మార్చ్ మన భారతదేశంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక ఉండవు. భవిష్యత్తులో వేటిని కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి పదం కానీ ఆ కేటగిరీ స్టేట్స్ ఉండవు. అయితే ఏదైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ అంటున్నారో ఇన్సెంటివ్స్ ఏది కూడా ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అయితే 2002 నుంచి కొన్ని రాష్ట్రాలకు ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ని ఇస్తూ వచ్చింది. అది ఇట్ హ్యాపెన్ టు బి ఎక్కడైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారో ఆ రాష్ట్రాలకు అదనంగా ఇవ్వటం జరిగింది. కానీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కేంద్రం ఇచ్చినటువంటి అమౌంట్ వైజ్ కానీ అక్కడ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ దాని ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ తీసుకున్నప్పుడు ఏది కూడా రిలవెంట్గా లేదు. మనం ఉదాహరణకు చూస్తే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అలాగే ఆర్బీఐ మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ పెట్టుబడుల జాబితాని ఒక రిపోర్ట్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఈ 11 రాష్ట్రాలు ఎక్కడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో ఇవన్నీ కూడా 23rd ప్లేస్ 30th ప్లేస్ వరకు కూడా మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక హోదా ఉంటే అభివృద్ధి జరుగుతుందనేది ఆంధ్రాలో ఉన్న యువత అంతా కూడా నమ్ముతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మిగిలిన రాష్ట్రాలతో మన రాష్ట్రానికి పోలిక లేదు అనేది వాళ్ళ వాదన. సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గుంటూరు నుండి. శ్రీనివాస్ గారు, హలో చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న ఏంటండి? మనతో పాటు రేణుక గారు ఉన్నారు, అడగండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదండి, మొన్న ఈ జగన్ చేసింది వైజాగ్ లో నాకు కరెక్ట్ కానిపిస్తుందండి. శ్రీనివాస్ గారు మళ్ళీ అడగండి. జగన్ గారు చేసింది వైజాగ్ లో కరెక్ట్ గా ఉంటున్నానండి. 26, 28 జనరల్ చెప్తున్నానండి. ఆ 3 days వద్దని చెప్తున్నా, అందరూ చెప్తున్నారు. అందుకంటే వైజాగ్ లో హలో వైజాగ్ లో మనకి ఈ సమ్మిట్ ఉంది కదా సార్, అది సమ్మిట్ ఉందండి ఇప్పుడు. హలో ఉందండి. అదే యాక్చువల్ గా ప్రతిపక్ష నాయకుడు వాడు చేయకూడదు అట్లా. 2 days దాని గురించి నేను ఫోన్ చేస్తున్నానండి. అంటే నేను సో హీ సేయింగ్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఈవేళ మనకు ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోయినప్పటికీ లాస్ట్ 2 years చూస్తే మనము వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎనర్జీ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్లో మనము నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాము. అలాగే మన ఆర్బీఐ ఇచ్చినటువంటి పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాగుంది. ఇవాళ ఒక బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది అక్కడ. అలాగే ఈ 2.5 సంవత్సరాలుగా సుమారు 3,000 కోట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాము. ఈవెన్ గత ప్రభుత్వం ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ కింద అనౌన్స్ చేసినటువంటి ఇన్సెంటివ్స్ డ్యూస్ ఉంటే కూడా అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ క్లియర్ చేయటం జరిగింది. అలాగే మనం సింగిల్ విండో విధానం తీసుకొచ్చాం. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ ఇవాళ చాలా అంటే వరల్డ్ అంతా కూడా ఓవరాల్గా చూస్తే మనకు వరల్డ్ ఎకానమీ చాలా ఫ్లాట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎకానమీ గ్రోత్ ఓవరాల్గా చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఉదాహరణకు చైనా ఇవన్నీ కూడా అక్కడ ఒక ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఒక్క దగ్గరే కొంత మనం మార్కెట్ బేస్డ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకు పాపులేషన్ కానీ ఇక్కడ డెవలపింగ్ కంట్రీ అవటం మూలంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంత మేరకు దాన్ని అటువంటి ఆర్థిక మాంద్యం నుంచి తట్టుకొని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఏపీలో మనకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే తీర ప్రాంతం అసలు ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎక్కడైతే తీరం ఉంటుందో కోస్ట్ దగ్గర ఎక్కువగా డెవలప్మెంట్ వస్తుంది. కోస్ట్ బేస్ అయ్యి చాలా సిటీస్ డెవలప్ అయినటువంటి కంట్రీస్ ఉన్నాయి, అయినటువంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి మొత్తం ప్రపంచంలోనే. అటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి తీర ప్రాంతం కానీ అలాగే సహజ వనరులు కానీ ఖనిజ వనరులు కానీ అలాగే మానవ వనరులు కానీ అన్నిటికన్నా మించి ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక డైనమిక్ లీడర్షిప్, ఒక విజన్ ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్. కాబట్టి ఇవన్నిటిని ప్రమోట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఒక ఆ లీడర్షిప్ని మనము ముఖ్యమంత్రి గారు కూడా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ రీసెంట్గా దావోస్ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు సిఐఐ సమ్మిట్ ఒక కాన్సిక్యూటివ్గా ఒకే ప్లేస్లో సిఐఐ సమ్మిట్ జరగటం అనేటువంటిది కూడా ఇది మొట్టమొదటిసారి మనకు ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరొక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ అనంతపూర్ నుండి. సత్యనారాయణ గారు చెప్పండి. హలో, మీ ప్రశ్న అడగండి. అమ్మా TV9 వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. నమస్తే అండి, చెప్పండి.
నిన్న వారధిలో పిలిపించారు కదా, విజయవాడ అతను ఇది చేశారు. ఆయన ఏమిటమ్మా అసలు ఓకే, అంటే అతను ముందే సత్యనారాయణ గారు ఈ రోజు మనతో పాటు రేణుక గారు ఉన్నారు, టీడీపీ నేత. ఈ రోజుకు సంబంధించిన అంశం గురించి రేణుక గారిని ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. అదే రేణుక గురించి కూడా అడుగుతాను. అది కాదు, హోదాకి మళ్ళీ వచ్చి స్పెషల్ ప్యాకేజీకి మీరు ఎందుకు పేపర్లలో హోదాలో ఏముంది, స్పెషల్ ప్యాకేజ్ లో ఏముంటుంది అనేది క్లియర్ గా చెప్తే వాళ్ళకి ప్రజలకి అర్థమవుతుంది. ఇంకొకటి, నిన్న ఆయన వచ్చారు భారతీయులో చెప్పారు, ఆయన అసలు ప్రశ్న వినడం లేదు ఎవరిది కానీ, అసలు ఏదేదో మాట్లాడుతా అన్నాడు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి స్పెషల్ అసిస్టెన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని మీద ఇంకా క్లారిటీ రావట్లేదు అని అంటే ఇంకా మేము అగ్రెసివ్గా దాన్ని మేము మా పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ మేము చేయవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇప్పుడు కాలర్ ద్వారా మాకు కూడా ఒక ఫీడ్బ్యాక్, డెఫినెట్గా అది చేస్తాము. ఈవేళ మెయిన్ ఏమంటే మెయిన్ కాంపోనెంట్స్ ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10% స్టేట్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అవి కూడా ఏమంటే ఇంతకు ముందు ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ తీసేసి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో అంటే కేంద్రము రాష్ట్రంకి ఇవ్వవలసినటువంటి నిధుల్ని ఇంతకు ముందు 32% ఉంటే దాన్ని ఇప్పుడు 42%కి పెంచారు. దాంతోపాటుగా ఇంతకు ముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు చాలా వరకు రద్దు చేయటం మూలంగా ఆ వచ్చేటువంటి నిధులని రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఇష్టమైనటువంటి విధంగా ఖర్చు పెట్టుకోవడానికి ఒక వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. దీని మూలంగా వచ్చేటువంటి ఏదైతే ఆ 30% మనకు డెఫిసిట్ ఉందో అంటే సుమారుగా మనకు 10,000 కోట్ల రూపాయలు అనుకుంటే మన ఏపీకి ఈ యొక్క డిఫరెన్స్ అమౌంట్ ఒక 3,000 కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈవేళ మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మూలంగా ఇది ఇక అవసరం లేదు మనకు ఇండియాలో ఏ స్టేట్కి అనేటువంటి కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు ఎలక్షన్ దృష్ట్యా వాళ్ళు ఇవన్నీ కూడా మభ్యపెట్టి అది చట్టంలో పెట్టకుండా చట్టబద్ధత ఇవ్వకుండా 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ను కూడా ఇచ్చిన వాటన్నిటిని దాన్ని బయటకు రానివ్వకుండా ఉండటం మూలంగా ఈ యొక్క అభాండం ఈవేళ మా యొక్క ప్రభుత్వం మోయవలసిన పరిస్థితి. మరో కాలర్ ఉన్నారండి, కిరణ్ రెడ్డి నెల్లూరు నుండి, వీడియో కాలర్. కిరణ్ రెడ్డి గారు, హలో చెప్పండి, మీ ప్రశ్న అడగండి. రేణుక గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గమనించాను మేడం. అంటే మనం కేంద్రంతో సయోధ్యతో ఉంటే మరికొన్ని నిధులు రాబట్టచ్చు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ మీద ఈరోజు తెలుగువాడు కోరుకునేటటువంటి ప్రత్యేక హోదా, లెట్ ఇట్ బి, దానివల్ల ఉపయోగం ఉండనివ్వండి ఉపయోగం ఉండనివ్వకపోవండి, ఒక తెలుగువాడు ఒక కోరికను కోరినప్పుడు అదే జల్లికట్టు మీద ప్రధానమంత్రి గారు స్పందించి తమిళుల యొక్క వాళ్ళ దీన్ని మేము గౌరవిస్తామని చెప్పినప్పుడు అదేవిధంగా తెలుగు వాళ్ళ యొక్క కోరికను మేము గౌరవిస్తామని ఒక మాట మీరు ప్రధానితో చెప్పించడంలో విఫలమయ్యారు. ఫస్ట్ పాయింట్ 1. ఒక 2 నిమిషాలు వినండి నేను మాట్లాడు. కాబట్టి తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో మీ పుట్టిన మీ పార్టీని ఈరోజు మీరు తెలుగువాడి యొక్క కోరికల్ని ఢిల్లీ వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే మీరు ఇందాకటి నుంచి దావోస్, సింగపూర్, అమెరికా ఏదేదో చెప్తా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్. అమరావతి క్యాపిటల్ విషయం పక్కన పెడితే ఈరోజు నిన్న రాష్ట్రపతి యొక్క డెవలప్మెంట్ అవన్నీ చదివినప్పుడు కూడా సీఎం కోర్ డాష్ బోర్డ్లో రైన్ఫాల్ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా కానీ ఆల్ ఓవర్ ద స్టేట్ కానీ 28% డెఫిషియన్సీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ మీరు అరౌండ్ 12.5 సంథింగ్ 24 అంటే అగ్రికల్చర్ గ్రోత్ వర్షాలు లేకపోయినా బాగుందని చూపిస్తారు మీ లెక్కలు పక్కన పెడితే. పోతే మీ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనది నీరు చెట్టు, నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ జలసిరి బోర్లు వేసేది కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకుడు గుంటలు కానీ, ఫామ్ పాండ్స్ కానీ అన్నీ కూడా కేవలం ఎన్ఆర్జిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిందో దాని మీదే మనం ఆధారపడి ఉన్నాం. ఒక నిమిషం మేడం, లెట్ మీ కంప్లీట్. అది కూడా ఎట్లా అంటే మెటీరియల్ కాంపోనెంట్ ఇక్కడ లేబర్ పనిచేస్తే క్వశ్చన్ అర్థమైంది, అంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి కాబట్టి సమాధానం చెప్తారు. ఐ గాట్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు వారు చెప్పేది ఏమంటే ఒకటి వచ్చేప్పటికి మీరు గ్రోత్ రేటు మీకు రెయిన్ఫాల్ డెఫిసిట్ 28% ఉంటే మీకు గ్రోత్ రేట్ అగ్రికల్చర్లో 10.48% ఎలా వచ్చింది అనేటువంటిది వారికి ఉన్నటువంటి డౌట్.
ఇక్కడ వచ్చేప్పటికి మనం గమనించవలసింది అగ్రికల్చర్ అంటే కేవలం వ్యవసాయం మీదే కాకుండా అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీ అంటే అందులో ఎక్వా ఉంటుంది, ఫిషరీస్ ఉంటుంది, పౌల్ట్రీ ఉంటుంది, అదర్ ఎలైడ్ యాక్టివిటీ అనేటువంటిది కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎక్వా విషయంలో మెయిన్ మనకి ఇంత గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది మొత్తం అగ్రికల్చర్ అవుట్పుట్ నుంచి వచ్చింది కాదు. అగ్రికల్చర్ అవుట్పుట్ నుండి వచ్చింది ఇట్ విల్ బి అరౌండ్ 7 to 8% ఉంటుంది. మిగతాదంతా కూడా మనకి ఎక్స్ట్రా వచ్చింది ఎక్వా కానీ మనకు ఫిషరీస్ నుంచి కానీ. ఈవేళ మనకు భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతుల్లో దాదాపు 75% ఆఫ్ ఎక్వా ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతూ ఉంది. సుమారు 40,000 కోట్ల రూపాయలు పర్ యానం మనకు ఉండేటువంటి జీడిపిలో ఈ జిఎస్డిపిలో మనకు ఎక్వా నుండి వస్తుంది. కాబట్టి ఇది గమనించాలి. మీరు ఏదైతే ఇది అడిగారో మీరు కావాలంటే ఒకసారి ఈ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని స్టడీ చేయండి. యూ విల్ ఆల్సో డెఫినెట్లీ అండర్స్టాండ్. రెండవది వచ్చేప్పటికి కెన్ ఐ ఆన్సర్ ఆర్ సమ్? ఓకే, వారు అడిగింది ఆ స్పెషల్ కేటగిరీ దానికి సంబంధించి ఎందుకు మీరు దీన్ని తీసుకుంటలేదు అని చెప్పి. మనము ఒక్కొక్కసారి ఒక దేశవ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు మనం ఒక ఫెడరల్ సిస్టంలో ఉన్నాము. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రాలు వారి యొక్క ఇది వర్కింగ్ ఇది ఉంటుంది. కానీ మనం ఈ భారతదేశంలో భాగం కాబట్టి వాళ్ళ యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత కొన్ని చెప్పారు, మీరు ఈ విధంగా కాకుండా డెవల్యూషన్ చేయండి, లేదంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఇంకొంచెం మీరు పెంచుకోండి, లేదు అన్నప్పుడు దీనికి ఇంకా రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే రాష్ట్రాల్లో ఉంటుందో ఈ డెవల్యూషన్ చేసిన తర్వాత కూడా ఆ రాష్ట్రాలకు మీరు ఆ డెఫిసిట్ని పూడ్చండి అని చెప్పి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ట్యాబ్లెట్కి జెనరిక్ నేము ట్రేడ్ నేమ్కి మనకి ఎట్లయితే ఉంటుందో ఒక్కోసారి ట్రేడ్ నేమ్స్ మారుతూ ఉంటాయి, కానీ జెనరిక్ నేమ్ అంటే ఆ మందులు ఆ ట్యాబ్లెట్లో ఉండేటువంటి కాంపోజిషన్ ఈజ్ సేమ్ బట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తోటి డిఫరెంట్ మెడిసిన్స్ని తయారు చేస్తూ ఉంటుంది. కానీ అందులో ఉండేటువంటి కాంపోనెంట్ మాత్రం సేమ్. ఇప్పుడు ఇదేంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఒక ట్రేడ్ నేమ్ లాంటిది. ఒకప్పుడు మనము ఎట్లయితే కొన్ని మందులు పేర్లు మనం కనుమరుగైపోయాయో ఆ విధంగా ఈ రోజు నుంచి రేపు మార్చి తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదు. కాబట్టి కానీ అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకు మన స్టేట్కి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఎడిషనల్గా కూడా మనకు కొన్ని ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు సాగర్మాల ప్రాజెక్టు అది మనకి ఏది చట్టంలోనూ లేదు, మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, మనకి ఇచ్చారు. అలాగే పోలవరం 100%, అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి లిమిట్ లేదు, అప్పర్ లిమిట్ లేకుండా ఇస్తామన్నారు. అంటే ఎఫ్ఆర్బిఎంకి 3.5% లోపు కాకుండా ఏదైతే ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద మనకు లిమిట్ లేకుండా ఇచ్చినవి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి మనకు ఆ రీపేమెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము మొండిగా కాకుండా వైజ్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాజేంద్ర ప్రసాద్ కాకినాడ నుండి ఫోన్ కాల్. రాజేంద్ర ప్రసాద్ గారు, హలో. మరో కాలర్ మోహన్ కువైట్ నుండి వీడియో కాల్. మోహన్ గారు, 2-3 minutes లైన్ కనెక్ట్ అయింది. మోహన్ గారు మీ ప్రశ్న అడగాలండి. మోహన్ గారు, హలో చెప్పండి మోహన్ గారు. మేడం రేణుకా గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీరు ఇంతసేపు నుంచి మాట్లాడుతుంది మేము అబ్జర్వ్ చేస్తున్నాము. చెప్పండి. హలో. యా మేడం అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకైతే ఇవ్వడం లేదు మేడం? నేను ఇప్పుడు ఈ లాస్ట్ 6 క్వశ్చన్స్లో 2-3 కాలర్స్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించే చెప్పాను. ఎందుకు ఇవ్వటం లేదు, దాని ప్లేస్లో ఏం జరిగింది, వచ్చినటువంటి మార్పులు ఏంటి అని చెప్పి. అయితే ఇఫ్ యూ ఫాలో మై ఫస్ట్ క్వశ్చన్ నుంచి నేను చెప్పిన ఆన్సర్ని ఫాలో అవుతే బహుశా యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఇట్ అండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తాను. మీకు ఈ స్పెషల్ అదే చెప్తున్నా, మనకు కొత్త రాష్ట్రాలు మనకు ఇండిపెండెన్స్ తర్వాత 1968 నుంచి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ మనకి 2002 నుంచి కొన్ని రాష్ట్రాలకి ఈ యొక్క ఇన్సెంటివ్స్ కానీ అలాగే కొన్ని రాష్ట్రాలని మనకు వెనుకబడినటువంటి రాష్ట్రాలు కానీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ ఏదైతే కొండ ప్రాంతం లేదా చాలా తక్కువ పాపులేషన్ లేదా మనకు ఇతర బార్డర్స్ మనకి వేరే దేశం కానీ అటువంటి ఉన్నప్పుడు కానీ అట్లా కొన్ని ఏదైతే దానికి నియమాలు ఉన్నాయో దాని ప్రకారం సూట్ అయినటువంటి రాష్ట్రాలని అక్కడ మనం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఇట్లా అస్సాం కానీ మనకు హిమాచల్ ప్రదేశ్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలకు ఏదైతే ఇచ్చారో
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలి, ఒక రాష్ట్రాలలో కొంత ఇది పెరగాలి అనేటువంటి దాంతో చేయటం జరిగింది. కానీ ఇచ్చినప్పటికీ కూడా అనుకున్న మేరకు జరగలేదు. అక్కడ చూస్తే ఎంప్లాయ్మెంట్ వర్సెస్ అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచరు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన దానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ వస్తున్నటువంటి ఎంప్లాయీకి ఇచ్చేటువంటి శాలరీ చూస్తే పర్ యానం ఓన్లీ 1,20,000 ఉంది. అంటే ఇది చాలా ఇరేషనల్గా ఉంది. కేంద్రంకి బర్డెన్ అవుతుంది కానీ అనుకున్న మేర ఫలితాలు ప్రొడ్యూస్ చేయట్లేదు అనేటువంటిది చాలా క్లియర్గా అనేక స్టడీస్ జరిగిన తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం మూలంగా కానీ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారికి ఉపయోగం జరుగుతుంది కానీ రాష్ట్రానికి కానీ యువతకు కానీ ఉద్యోగాల విషయంలో జరగటం లేదు అనేటువంటిది చాలా కేటగారికల్గా చేసిన తర్వాతే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటాం జరిగింది. తీసుకొని ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రాష్ట్రాలకు 42% ఇచ్చిన తర్వాత ఆ 10% ద్వారా ఇచ్చేటువంటి వెసులుబాటు ద్వారా ఆ రాష్ట్రాలే ఉపయోగించుకోవచ్చు. రెండవది వచ్చేప్పటికీ ఇవి ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా రాష్ట్రాల్లో రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ఆ రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ విధంగా మనకు 2020 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఏపీకి విభజన జరిగిన తర్వాత 22,000 కోట్ల వరకు మనకు డెఫిసిట్ ఉంటుంది అని చెప్పి ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి మనకు సుముఖంగా ఉన్నది. కాబట్టి మనకు ఆ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ నిధులు ఇస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికే 9 రాష్ట్రాలకి అయిపోయింది, ఆ యొక్క పీరియడ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయలేదు. ఇంకా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకు కూడా ఈ మార్చికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక వీటికి కూడా రెన్యూ చేసేటువంటి పరిస్థితి లేదు. బికాజ్ ఇస్ ఎ న్యూ స్కీమ్ వచ్చింది. ఇప్పుడు మనకు కొన్ని పాత స్కీమ్స్ పోయి ఎట్లయితే మనకు కొత్త స్కీమ్స్ వస్తూ ఉన్నాయో సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్కసారి టైం టు టైం ఇట్స్ ఎ డైనమిక్ సిచ్యువేషన్, డిమాండ్ సప్లై సిచ్యువేషన్. సో ఏది యాక్చువల్గా ఫ్యాక్చువల్గా వాళ్ళ యొక్క స్టడీస్లో ఏమని ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు, నీతి ఆయోగ్ వేసింది ఒక స్టడీ చేశారు, తర్వాత చౌహాన్ కమిటీ వేశారు, ఆ యొక్క వాళ్ళు కొన్ని నివేదికలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వచ్చింది ఈ యొక్క అవుట్కమ్. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, ప్రసాద్ హైదరాబాద్ నుండి. ప్రసాద్ గారు నమస్కారం మేడం. రేణుక గారికి 2 క్వశ్చన్స్ చేస్తున్నాను మేడం. మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మన రాష్ట్రం ప్రత్యేక పరిస్థితిలో విడిపోయింది. ఈ 2.5 సంవత్సరాలతో చూసుకుంటే యువత ఇంకా బెంగళూరు, హైదరాబాద్ తరలి వెళ్ళిపోతూనే ఉంది. అంటే ఇక్కడ ఎంత పొటెన్షియల్ క్రియేట్ చేశారు ఫస్ట్ పాయింట్ ఒకటి. ఇంకోటి ఇప్పటి వరకు 2,82,000 కోట్ల ప్యాకేజీ లాగా ఇచ్చారని కేంద్రం నుంచి అంటున్నారు. అదే 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా వస్తే ఎంత అమౌంట్ అనేది వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ మనకు వస్తుంది, ఏది కంపారిటివ్ గా ఎక్కువ ఉంటుంది, అదొకటి. అంటే మనం లాస్ అయ్యామా లేదా. మూడోది ఈ 9th and 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ లో కామన్ ప్రాపర్టీ మన యొక్క ఆస్తులు ఇంకా ఉన్నాయి. ఉన్నప్పుడు అది ఇంకా డివిజన్ కానప్పుడు అక్కడ కూడా లాస్ అవుతున్నా వాళ్ళు డివిజన్ చేయడానికి ఇష్టపడడం లేదు. దీనిలో కేంద్రం కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పటికే యువత అంతా చాలా నిరుత్సాహంగా ఉంది. అలాంటప్పుడు ముందు యువతకి ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచితే తప్పితే యువత నిరాశల్లోకి వెళ్ళిపోతుంది మేడం. అదొకటి కొంచెం డీటెయిల్ గా చెప్పండి మేడం. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది ఏమంటే ఇప్పటికీ యువత హైదరాబాదు, బెంగళూరు వెళ్తున్నారు అని. అయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఈ ప్రాంతాలకు వెళ్తున్నారని చూస్తే సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ అంతా కూడా ఒకప్పుడు బెంగళూరులో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కేవలం 6% ఉండేది. మొత్తం మన దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కానీ వీటిల్లో ఓన్లీ 6% ఏపీ యొక్క ఇది కాంట్రిబ్యూషన్ ఉండేది. అటువంటిది ఆ 9 years తర్వాత చూస్తే దాదాపు 30% మనం ఏపీ నుంచి చేయగలిగాం. అంటే సాఫ్ట్వేర్ ఇక్కడికి చూసాం. ఆ రోజుల్లో కూడా ఇప్పుడులాగానే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు కానీ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వటం మూలంగా ఇవాళ సుమారుగా 3.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అలాగే దాని మూలంగా వచ్చినటువంటి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ చూస్తే సుమారు 12 లక్షల మందికి ఓన్లీ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ యాక్టివిటీ మీద ఇవాళ హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు, ఎవరి మూలంగా వచ్చిందనేది చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజు ఆయనకున్నటువంటి విజన్ మూలంగా చేసినటువంటి యాక్టివిటీస్ మూలంగా వచ్చింది.
ఈ రోజు ఎవరైతే యూత్ ఉన్నారో మనకు డివిజన్ జరిగిన తర్వాత చూస్తే మనకు ఏపీలో ఎక్కడా కూడా ఇంకా సాఫ్ట్వేర్ లేదు. విశాఖపట్నంలో ఇప్పుడు వస్తూ ఉన్నాయి, కొన్ని కంపెనీలు వస్తున్నాయి, కానీ ఇంకా కూడా మనము ఇంకా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చదువుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఐటీకి వెళ్ళాలి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. దట్ ఈస్ ది రీజన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. బట్ వన్స్ అక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉన్నటువంటి మిగతా మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ది రిలేటెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రిటైన్ అవుతాము. బట్ వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ ఏమంటే ఇండస్ట్రీ అనేది మనకి ఏదో ఓవర్ నైట్ రాదు. ఓవరాల్ మనకి ఇప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైం, కానీ ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు గ్రౌండ్ అయ్యాయి, చాలా ప్రోగ్రెసివ్లో ఉన్నాయి, ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది, చాలా డిపిఆర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్లోకి వచ్చాయి, కొన్ని అబౌట్ కొన్ని ఫౌండేషన్కి, కొన్ని ప్రొడక్షన్కి వచ్చే ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ జరగాలి అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మాత్రం మాక్సిమం ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా మనకి ఏపీలో కనపడతా ఉన్నాయి. మరో కలర్ సురేష్ అనంతపూర్ నుండి ఫోన్ కాల్. సురేష్ గారు నమస్తే. రేణుగారు గారు నమస్కారం అండి. మేడం, మేమేమంటున్నామంటే సాఫ్ట్వేర్ రంగం ఒకటే కాదండి, ఇప్పుడు అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో చెప్పండి అనంతపురం జిల్లాకు ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది మేడం. అయితే మీరు అంటున్నారు ఇంతవరకు గతంలో కూడా పార్లమెంట్ లో మీరు తర్వాత బీజేపీ వాళ్ళు అంతా ఇది చేశారు, కంపల్సరీ కానే కావాలా, స్పెషల్ స్టేటస్ ఉండాలని చెప్పి మీరు దానికి ఇది చేశారు. ఇప్పుడేమో స్పెషల్ స్టేటస్ అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు. దానికి వనరులన్నీ మేము సమకూరుస్తున్నామంటారు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో మాలాంటి అనంతపురం జిల్లా ప్రధాని మన్మోహన్ సింగ్ 5 ఏళ్లంటే వెంకయ్యనాయుడు 10 ఏళ్లంటే సీఎం ఏమంటే ప్రతిరోజు కూడా డిబేట్స్ మీడియా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా దీని మీద అక్కడే ఆగిపోయారు. అంటే ఇంకా దాని పక్కన మేము ఇచ్చేటువంటి రీజన్ కానీ జరుగుతున్న దాన్ని వీళ్ళు కాంటెంప్లేట్ చేసుకుంటలేదు. ఈవేళ మేము ఎందుకు కరెక్ట్ ఇనీషియల్గా అడిగాము, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అన్నాము. అయితే ఆ తర్వాత ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా నీతి ఆయోగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దీని ప్లేస్లో మీకు అందులో ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇస్తాము, ఇది టెక్నికల్గా ఇంకా ఈ యొక్క టెర్మినాలజీతో ఉన్నటువంటిది అన్ని తీసేస్తున్నాము, ఆ రాష్ట్రాల్లో కూడా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇవ్వము అని చెప్పినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను చూసుకోవాలి తప్ప మనం ఇంకా దాని మీదే పట్టుకొని మనకు ఉన్నటువంటి టైం అంతా పోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీ అంతా జరిగేటువంటి పరిస్థితి ఉండదు, వెదర్ ఇట్ ఈస్ పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, మిగతా ప్రాజెక్ట్స్ కానీ. కాబట్టి మనం ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, ఏ టెర్మినాలజీ కింద వస్తుంది, ఏ అకౌంట్ కింద వస్తుంది అనేటువంటి దానికన్నా మన రాష్ట్రానికి కేంద్రం సహాయం చేస్తుందా లేదా, కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉందా లేదా, కాబట్టి ఇది చూసుకోవాలి. ఇది కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మనం వెయిట్ చేయటం కన్నా ఉన్నది తీసుకుంటూ రావాల్సిన వాటి మీద మనం ఒత్తిడి తెచ్చుకుంటమే మనకు ఉన్నటువంటి మంచి మార్గం, కాబట్టి ఆ దిశగా వెళ్తా ఉన్నాము. రెండవది అనంతపూర్ జిల్లాలో వచ్చేప్పటికీ మీరు ఒకప్పటికి ఇప్పటికీ చూస్తే అనంతపూర్లో చాలా ఇండస్ట్రీస్, ఒకవైపు పవర్ సెక్టర్ విండ్ కానీ సోలార్ కానీ వస్తూ ఉన్నాయి, దాంతోపాటు హార్టికల్చర్ హబ్ కింద తయారవుతూ ఉంది. రెండవది ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా అక్కడ ఒక యూనిట్ ఈవేళ అంటే లాస్ట్ ఇయర్ ఎంఓయూ అయింది. ఇప్పుడు వాళ్ళు ఈ సిఐఐ సమిట్ కూడా వచ్చారు, వాళ్ళు చెప్పారు ఆల్రెడీ దీని ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా అయిపోయింది, చాలా తొందరలోనే దానికి వస్తాము అని చెప్పి, దాని నుంచి సుమారు 6,000 ఉద్యోగాలు దాని నుంచి వస్తాయి అని చెప్పి. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాము. సో ఇదంతా కూడా ఒక ఇది ఇవ్వటం జరిగింది అనంతపూర్ డిస్ట్రిక్ట్కి. తప్పకుండా రాబోయే కాలంలో అది డ్రౌట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి జిల్లా కాబట్టి మనం దాని మీద ఇలాంటివి ఏదైతే అదర్ యాక్టివిటీస్ ఉన్నాయో మనం సాఫ్ట్వేర్ కానీ ఈ రకంగా వెళ్ళటం మూలంగా బెంగళూరుకు కూడా దగ్గర కాబట్టి ఆ దిశగా వెళ్ళేటువంటి దానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. మరొక అహ్మద్ జర్మనీ నుండి. అహ్మద్ గారు చెప్పండి. అహ్మద్ గారు హలో రేణుక గారు, యాక్చువల్లీ నాది 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్, మీ మేనిఫెస్టోలో 2,000 రూపాయలు ఇస్తా అన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ కి, సో అది ఎంతవరకు ఇచ్చారు? సో సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు వరకు ఇన్ని కంపెనీస్ వచ్చాయి, ఇంత ఫండ్ వచ్చింది, ఇన్ని ఎంఓఈలు అయ్యాయి అని చెప్పారు కదా, దానిలో ఎంత మందికి జాబ్ ఇచ్చారు ఇంతవరకు? హౌ మెనీ జాబ్స్ యూ గివెన్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ టిల్ నౌ?
సో థర్డ్ క్వశ్చన్, సో టీడీపీ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు. సో ఆయన స్టార్ట్ చేసిన టీడీపీ దేనికోసము? తెలుగువారి గౌరవము, మనకు తెలుగువారికి ప్రయారిటీ తగ్గింది, తెలుగువారు అంటే చులకన ఉంది వాళ్ళకి సెంట్రల్లో అని స్టార్ట్ చేసి వాళ్ళ మీద పోట్లాడి కాంగ్రెస్ మీద ఇంత పెద్ద పార్టీ చేశారు. సో నా ఇప్పుడు మనము అగైన్ సెంట్రల్ మీద మనం డిపెండ్ అయ్యి సెంట్రల్ కి లొంగడం వల్ల యూజ్ ఏముంది చెప్పండి. ఓకే, ఇప్పుడు ఉద్యోగాలు మనకి ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేప్పటికి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ సిఐఏ సమిట్లో 4.7 lakh crores ఎంఓయూస్ అవుతే దాదాపు 2.6 lakh crores ఇప్పటికి గ్రౌండ్ అయ్యి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఏది ఇంతకుముందు చెప్పినట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ అలాట్మెంట్, కొన్ని డిపిఆర్స్ అయ్యి, కొన్ని వాళ్ళు ఫైనాన్షియల్ క్లోజర్స్ అయిపోయి, కొన్ని ప్రొడక్షన్కి వచ్చి, కొంత మెషినరీ ఎరెక్షన్ చేస్తూ ఈ విధంగా వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. 2.6 lakh crores వర్త్ ఇండస్ట్రీస్, అది కూడా డిస్ట్రిక్ట్ వారీగా సుమారు 927 ఎంఓయూస్ జరిగితే 657 ఎంఓయూస్ అవి ఇవాళ కన్వర్జెన్స్ అయ్యాయి. అంటే ఏది అండర్స్టాండింగ్ కాస్త అగ్రిమెంట్లోకి అయ్యి వాటిని రియాలిటీలోకి వచ్చేటువంటి ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఒక ఎంఓయూలో అయినటువంటి దాంట్లో 42% కన్వర్ట్ అవ్వటం అనేటువంటిది ఈ దేశంలోనే గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మనకి ఇన్ని ఎంఓయూస్లో ఇంత పర్సెంటేజ్ అయింది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు వారు ఇంకోటి అడిగారు, సేమ్ క్వశ్చన్. ఇంతకుముందు నేను చాలా చెప్పాను ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. ఐ థింక్ ఇఫ్ యూ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఐ థింక్ యూ విల్ గెట్ ది ఆన్సర్ అండి. ఓకే రేణుక గారు, ఇంతకు ముందు మనం ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటి వరకు చట్టబద్ధత అనేది లేదు. మరి కేంద్రం ఇస్తుందన్న హామీ ఉంది, మీకు నమ్మకం ఉందా? డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసాము, మనము పోలవరం విషయంలో 100% చేస్తామన్నారు, ఆ విధంగా ఇచ్చారు మనకు. ఇదే కాకుండా ఇంతకుముందు చెప్పాను సాగర్మాల ప్రాజెక్ట్ కానీ, అలాగే మనకు ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ ఎడిషనల్గా మనకి ఏవైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో లేనటువంటివి కూడా మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా అవుతాయనేటువంటి నమ్మకం ఉంది. ఇప్పటికే ఇది కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి యాజ్ అండ్ వెన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, నిధులన్నీ కూడా దానికి ఇస్తున్నారు, దాని నుంచి మనం ఖర్చు పెడుతున్నాము. సో ఇప్పుడు వెరీ సూన్ అది కూడా అయిపోతుంది అనేటువంటి నమ్మకం ఉంది మెయిన్ అది. దాంతోపాటుగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే 10,000 కోట్లకు సంబంధించి మేము కేంద్రానికి పంపించాం, కేంద్రం కూడా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఏది క్యాపిటల్కి సంబంధించి కానీ ఈ విధంగా. అలాగే విశాఖపట్నం మెట్రో రైల్ కానీ విజయవాడ మెట్రో రైల్కి సంబంధించింది రెండు దగ్గర కూడా కలిపి ఒక 8,000 కోట్ల రూపాయలకి ఈఏపీ ప్రాజెక్టు కింద, అంటే ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ జైకా కానీ ఈ విధంగా మనం ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉండటమే కాకుండా లోన్ రీపేమెంట్ కూడా బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. ఏది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో అటువంటి బాధ్యతకి మేము సుమారు 42,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని రెడీ చేసి ఉన్నాము. అందులో 12,000 కోట్ల రూపాయలది కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. అంటే ఇవన్నీ కూడా దెర్ ఆల్ ఇన్ పైప్ లైన్. సో ఇవి ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా అవుతాయి అనేటువంటి నమ్మకం. ఓకే, మరో కాలర్ బాబా కువైట్ నుండి వీడియో కాల్. బాబా గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకు నమస్కారం మా రేణుకమ్మ, మీరు విదేశం తరఫున వచ్చారమ్మా. ఈ మధ్యలో వారిది కట్ అయినదమ్మా. ఓకే, మీ ప్రశ్న అడగండి. ఒక రెండు ప్రశ్నలమ్మా. చెప్పండి. ఇప్పుడు ఈ తెలుగుదేశంలో ఉండే మంత్రులు కొంచెం ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి న్యూసెన్స్లో రావేల కిషోర్ బాబు గారిని ఇంకొకరు కానీ కొంచెం టీవీలలో ఎప్పుడు వార్తల్లో ఉంటారమ్మా. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రెండోది వచ్చేసి మొన్న ఆ భూమా నాగిరెడ్డి అఖిలప్రియ సంఘటన గురించి అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారమ్మా. మీరు సరిగా కౌంటర్ చేయలేకపోయినారో ఏమో తెలియదు. ఆడవాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రమశిక్షణ గా ఉంటుందని. ఇంతకుముందు ఎవరో ఒక ఆయన ఎన్టీవీ ఇది ఏబిఎన్ కేమో ఒకటి మంత్రుల గురించి ఆయన మాట్లాడడం జరిగిందండి. ఆ విషయానికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్. కేంద్ర మంత్రి సుజనా చౌదరి పందుల పందాలంటూ అన్న మాట కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి తగ్గారు. ఇది కూడా చాలా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని ఏకతాటిపై నిలిచాయి, విమర్శించాయి. ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏంటంటే మీడియాలో మనం కట్ పేస్ట్ చేసేటప్పుడు మొత్తం కాన్వర్జేషన్ మనం టెలికాస్ట్ అవ్వట్లేదు.
అవునప్పుడు ఏమంటే ఆ పదం వరకే వారిది మనకి ఈ 2 రోజులు చర్చ జరిగింది. వారు ఏ కాంటెస్ట్లో అన్నారంటే జల్లికట్టు లాగానే ఇక్కడ కూడా మీరేమన్నా ఆర్డినెన్స్ కానీ ఆ విధంగా ఏదన్నా తెచ్చే ఆలోచన ఉందా అంటే, జల్లికట్టు లాగా అంటే ఇక్కడ కోడి పందాలు ఆడుకోవచ్చు, కావాలంటే పందుల పందాలు ఆడుకోవచ్చు అని అన్నారు తప్ప స్పెషల్ కేటగిరీ స్టేటస్కి చేసేదాన్నో ఈ పోరాటం మీద చేసే వాళ్ళనో రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని అన్నటువంటి కామెంట్ కాదు. రెండవది, అదే సందర్భంలో సుజనా చౌదరి గారు ఇంకోటి కూడా అన్నారు, ఏదైతే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో అది వస్తే వచ్చేటువంటి లాభాలకు బదులు మనకి ఇస్తామన్నటువంటి అసిస్టెన్స్లో ఇంకా లేనిది ఏదైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. నేను ఈ యొక్క యాక్ట్ని కానీ ఈ స్టేటస్ ఇది కానీ నేను చాలాసార్లు చదివాను, నేను ఎక్కడైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మీరు వచ్చినట్లయితే నేను తప్పకుండా ఒక కేంద్ర మంత్రిగా ఢిల్లీలో నేను పర్సూ చేస్తాను అన్నారు. సో ఆ పార్ట్ వదిలేసి ఓన్లీ ఈ పార్ట్నే మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. దాని మీద కొద్దిమంది రాజకీయం చేశారు. అది పొలిటిసైజ్ అయిన తర్వాత దానికి కూడా ఈరోజు ఈవినింగ్ వారు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఇది ఎవరి మనోభావాలనైనా హర్ట్ చేసినట్టు ఉంటే తప్పకుండా దానికి క్షమాపణలు కూడా వారు చెప్పడం జరిగింది. మరో కాలర్ రామకృష్ణ రాజమండ్రి నుండి ఫోన్ కాల్. రామకృష్ణ గారు మేడం చెప్పండి మేడం. మీ ప్రశ్న అడగండి. ఓకే మేడం, ఫస్ట్ ఏంటంటే TV9కి థ్యాంక్స్ అండి. ఓకే చెప్పండి. బట్ ఏంటంటే నిన్న ఒకళ్ళు తీసుకొచ్చారు కదా టీడీపీ నేత, చెప్పండి. చాలా బాగా డిస్టర్బ్ చేశాడు మేడం ప్రోగ్రామ్ మొత్తం. ఈ రోజు ప్రత్యేక హోదా అంశం మీద మనతో మాట్లాడటానికి ముళ్ళపూడి రేణుక గారు ఉన్నారు. అతనికి అతను మాట్లాడేది కరెక్ట్ కాదు. రైట్, ఓకే. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుగుతుంది అంటే ఇంతకు ముందు అన్నారు మీరు జంతర్ మందిర్ దగ్గర చేస్తారు లేదా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చేస్తారని. అయితే విశాఖ బీచ్లో ఎందుకు చేయకూడదు? మౌన దీక్ష చేస్తే మేము శాంతియుతంగానే తెలుపుతున్నాం కదా ర్యాలీ అనే మాటకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చేయటం తప్పు కాదు, అదే టైమింగ్ యాప్ట్గా లేదు. నిన్న నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపక్షాలని అణిచివేయాలని అనుకుంటే ఈ 2.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని దీక్షలు చేసేవారా? ఎన్ని గర్జనలు పెట్టారు, ఎన్ని సభలు పెట్టారు, ఎన్ని దీక్షలు చేశారు, ఎన్నిసార్లు జిల్లాల పర్యటనలు చేశారు? వాటిని ఎక్కడ మేము అనుకోలేదు, వాటిని అడ్డుకోలేదు కదా. వారు ప్రాపర్ ఫార్మాట్లో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి వారు పెట్టుకుంటారు పర్మిషన్ కోసం. ఆ యొక్క దాని ప్రకారం మేము అనుమతి ఇస్తాము, జరిగిపోతూ ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆ విధంగా మనం ఒక సభ కానీ ఒక దీక్ష కానీ ఒక నిరసన కానీ తెలియచేయాలన్నప్పుడు తప్పకుండా కన్సర్న్ అథారిటీస్ నుంచి తీసుకోవాలి. ఆ విధంగా నిజంగా మేము కట్టడి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరగలుగుతారా? ఈవేళ మొన్న కూడా వారం రోజులు కర్నూలు తిరిగారు. మేము ఏమన్నా ఆపామా? రాజధాని రైతులను వెళ్ళారు రెచ్చగొట్టడానికి. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటున్న జనసేన పార్టీ మీకు ప్రతిపక్షమా లేకపోతే మిత్రపక్షమా? ఇప్పుడు 2014 ఎలక్షన్లో మేము బీజేపీ అండ్ జనసేన ముగ్గురం కలిపి జనసేన పోటీ చేయనప్పటికీ మాకు మద్దతు తెలిపారు, మాకు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా మాతోటే ఉన్నారని అనుకుంటున్నాము. అనేక సందర్భాల్లో వారు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి అన్ని అంశాల పట్ల మేము ఎక్కడెక్కడ లాజికల్గా కరెక్ట్గా ఉందో దాని పట్ల మేము సానుకూలంగా స్పందించాము. వెంటనే వారికి తగినటువంటి ఇది కూడా రెసిప్రోకేట్ అవటం కూడా జరిగింది. అది మనము రాజధాని భూముల విషయంలో కానీ అలాగే మొన్న ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ బాధితుల విషయంలో కానీ మేము వారు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము అంతకు ముందరే చేస్తూ ఉన్నాము. నాట్ దట్ అంతకు ముందర అసలు వాటిని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ వారు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఇంకా అడిషనల్గా ఏం చేయాలి అన్నది ఆలోచన చేసాం. ఆ విధంగా మేము చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చేప్పటికి ఏదైతే ఉందో ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కో రకంగా ఉంటుంది ఒకే విషయం పట్ల. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో వారికి ఉన్నటువంటి అనుమానాలు ఏదైనా ఉంటే డెఫినెట్గా మేమందరం కూడా వీ కెన్ ఆల్వేస్ సిట్ అక్రాస్ అండ్ దెన్ డిస్కస్. ఇది దాంట్లో ఉన్నటువంటి లాభం ఇది, ఈ విధంగా ఇస్తామంటున్నారు కాబట్టి మనం ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఏంటి అనే దాంట్లో వారు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే వీఆర్ ఆల్వేస్ తీసుకుంటానికి రెడీగా ఉన్నాము. ఓకే, మరో కాల్ సురేంద్ర బహ్రైన్ నుండి వీడియో కాల్. సురేంద్ర గారు మీ ప్రశ్న అడగాలి. ఓకే, నమస్తే అండి రేణుక గారు. నమస్కారం అండి. ఓకే, 2 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నానండి. ఇప్పుడు ప్రస్తుతము అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అంటే 18 గంటల నుంచి 20 గంటలు రోజు ఆయన అంత శ్రమ కూర్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటే తోటి సహచార మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అందరినీ అంటలేదండి, కొంతమంది ఎమ్మెల్యేలు ప్లస్ మినిస్టర్స్ కూడా అంటే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆయనకి తలనొప్పులు తెచ్చేస్తున్నాడు. దాన్ని మీరు మాత్రం ఇమీడియట్ గా క్రమశిక్షణ అని లేకపోతే మాత్రం అంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేది. రెండో విషయం అనండి, ఏదైనా ఈవెంట్స్ అని అంటే ఈ మధ్యలో అంటే రీసెంట్ గా యాక్సిడెంటల్ గా కావచ్చు అని అంటే అమరావతి ప్లస్
ఏది వైజాగ్ ప్లస్ కోస్తా తీరంలోనే జరుగుతున్నాయి అని అంటే కొంచెం ఇట్ మే లీడ్స్ టు ఓకే మామూలుగా రాయలసీమ వాసులకి మాకు అన్యాయం జరుగుతుంది అనే అభిప్రాయం కలగచేసే కొంచెం సూచనలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఇమీడియట్ గా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పేసి అని మీరు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసేస్తే అంటే అది మాత్రం కడప స్టీల్ ప్లాంట్ వచ్చేస్తే రాయలసీమ వాసులందరికి కూడా చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఓకే, ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలే వచ్చాయండి. అంటే అనంతపురం నుంచి వాళ్ళ అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఇంతకు ముందు ఒక ఆయన అడిగారు మంత్రులు ఇలా ఉంటున్నారు దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా అని. ఇప్పుడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ బహుశా భారతదేశంలోనే చాలా క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ, చాలా క్యాడర్ బేస్డ్ పార్టీ. సుమారు 60 లక్షల మంది కార్యకర్తలు ఈవేళ మాకు ఒట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా 1-2 సార్లు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే మాకు క్రమశిక్షణకు సంబంధించినటువంటి కమిటీ ఉంది. మళ్ళీ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వారి దృష్టికి వారు ఉన్నారు. ఆ తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ ఏదైనా ఉంటే తప్పకుండా కూర్చోబెట్టి మాట్లాడి మందలించి మరీ ఒకసారి అటువంటిది పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎప్పుడూ తీసుకుంటుంది తెలుగుదేశం. మరో కాలర్ ఉన్నారండి, శివరాజ్ ఢిల్లీ నుండి ఫోన్ కాల్. శివరాజ్ గారు నమస్తే మేడం. మీ ప్రశ్న అడగండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన పెట్టుబడుల కోసం గుజరాత్ నెంబర్ 1 ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. హలో, క్వశ్చన్ కంప్లీట్ చేయండి, చెప్పండి. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో దానివల్ల ఏంటంటే పెట్టుబడులు అనేవి మనకు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అయితే వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు. అందులో మనం చేయాల్సింది ఏం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కాలర్ కాన్సెప్ట్ చెప్పారు, అనంతపూర్ లో ఒక యూనివర్సిటీ పెట్టారు, విండ్ పవర్స్ వచ్చాయని చెప్పి. అవి ఆటోమేటిక్ అక్కడ పెట్టడానికి బాగానే ఉంది కాబట్టి అక్కడ విండ్ పవర్స్ అవి ఆటోమేటిక్ వస్తాయి. యూనివర్సిటీ ఏంటంటే మనం డివైడ్ అయ్యాక అక్కడ తప్పదు. మన ఆంధ్రప్రదేశ్ లో ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీ లేవు కాబట్టి అక్కడ యూనివర్సిటీ పెట్టారు. థర్డ్ థింగ్ ఏంటంటే పోలవరం 100% అన్నారు. మనం బైఫర్కేషన్ అయిన తర్వాత అందులో ఉంది ఒక పాయింట్, పోలవరం అనేది బైఫర్కేషన్ తర్వాత అందులో ఒక పాయింట్ ఉంది, పోలవరం కంప్లీట్ చేసి ఆంధ్రాకి ఇవ్వాల్సి ఉందని చెప్పి. దాంట్లో మరి ఇంకా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మీరు అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏముంది? ఆంధ్రాకి వచ్చే స్పెషల్ ప్యాకేజ్ వల్ల యూజ్ ఏముంది? దానికి అపోజిట్ చేయడానికి ఇక్కడ మనం ఏంటంటే శివరాజ్ గారు ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఏమంటే అక్కడ విండ్ మిల్స్ ఉంది కాబట్టి వచ్చింది, యూనివర్సిటీ రావాలి కాబట్టి వచ్చింది, అన్నీ ఉంటాయి. ఎప్పుడు పరిశ్రమలు ఎప్పుడు రిసోర్స్ బేస్డ్గా ఉంటుంది. ఎక్కడ ఏది వనరు ఉంటుందో ఆ వనరులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఆ ప్రాంతానికి వెళ్తాయి. సపోజ్ నేను విండ్ మిల్ వచ్చి వెస్ట్ గోదావరిలో పెట్టలేము, అలాగే మేము అనంతపూర్ వచ్చి ఫుడ్ పార్క్ పెట్టలేము. కాబట్టి ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని పరిశ్రమలు వస్తాయి. ఆ విధంగా మనకు కర్నూలు అనంతపూర్లో విండ్ మిల్స్ బాగా వచ్చాయి. రెండవది వచ్చేప్పటికి ఇంతకుముందు మాట్లాడిన వారు రాయలసీమ గురించి మాట్లాడారు. యాక్చువల్గా మీరు ఒకసారి గమనిస్తే ఈ 6 దశాబ్దాల్లో చూస్తే రాయలసీమకు ఏదైనా జరిగింది అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఈసారి వచ్చిన తర్వాత మీరు చూస్తే రాయలసీమకి సాగునీరు మేము ఈవేళ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అది మొన్న దాన్ని ఇనాగ్రేట్ చేయటం మూలంగా దాని నుంచి ఈవేళ డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచే శ్రీశైలం నుంచి మనం రాయలసీమకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని మూలంగా కరువు ఉన్నప్పటికీ కూడా తాగునీరు కానీ అలాగే మనకి సాగునీరు కానీ ఈ సంవత్సరం నుంచి రాబోయే కాలంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క తాగునీరు సాగునీటి సమస్య ఉండదు అనేటువంటిది మనం గమనించాలి. రెండవది గండికోట రిజర్వాయర్ నుంచి మనం చూసాము పులివెందులకు నీళ్ళు ఇచ్చాము. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గానికి కూడా మేము మా పార్టీకి సంబంధించిన నియోజకవర్గం కాదు అని వదిలేయకుండా మాకు రాయలసీమలో కంపారిటివ్లీ తక్కువ నియోజకవర్గాలు తక్కువ సీట్స్ వచ్చినప్పటికీ ఈవేళ మేము రాయలసీమలో ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అనేక కార్యక్రమాలు ఈవేళ మేము అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని మీ యొక్క మిత్రులు కూడా చెప్పాలని చెప్పి కోరుతాం. ఓకే, మరో కలర్ స్వామి వరంగల్ నుండి వీడియో కాల్. స్వామి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం నేను ఒకటి చెప్పమాడుతున్నాను. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, హలో చెప్పండి మీ ప్రశ్న త్వరగా పూర్తి చేయాలి స్వామి గారు. ఓకే మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష ఏందనేది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. అది మన కొంతమంది యువకులు బీచ్ లో ఒక శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు దాన్ని సీఎం గారు పన్నీర్ సెల్వం లాగా మీడియేటర్ గా వర్క్ చేసి తన దృష్టికి తీసుకెళ్లాల్సి పోయి
ఏదో ఒక అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు మేడం. ఇంకోటి, కమింగ్ 2 years తర్వాత కూడా స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు మన దేశంలో లేవు అంటున్నారు. మరి 2014 ఎలక్షన్లో జరుగుతున్నప్పుడు ఈ విషయము కేంద్ర మంత్రులైన అంటే అప్పటికి అయినా మన వెంకయ్యనాయుడు గారు కానీ, మోడీకి కానీ, పక్కన నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అప్పటికి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదండి. అప్పటికి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వలేదు ఒకటి. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ ని తీసేసి నీతి ఆయోగ్ వేయటం జరిగింది. ఆ 14th ఫైనాన్స్ కమిషన్ లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని స్టడీ చేసి నీతి ఆయోగ్ ఇచ్చింది 2015లో. కాబట్టి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి 2015 మనకి రిపోర్ట్స్ రికమెండేషన్స్ వచ్చేప్పటికి ఉన్నటువంటి పరిస్థితి వేరు అనేటువంటిది మీరు గమనించాలి. రెండవది, యువతకు సంబంధించి మేము నిరసనలకు వ్యతిరేకం కాదు, నిరసన చేసేటువంటి సమయానికి నిన్న సందర్భం కాదు అనేటువంటిది మేము పదే పదే ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేప్పటికి యువతని రెచ్చగొడుతున్నారు. నిజంగా ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంతకుముందు నేను చాలా చెప్పాను. యువత, ముఖ్యంగా తెలుగు యువత, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర యువత చాలా తెలివైన వారు, చదువుకున్నవారు, చాలా లాజికల్ థింకర్స్. ఈవేళ మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన తెలుగు యువత చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరూ ఈరోజు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్సెస్ స్పెషల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటిని పూర్తిగా స్టడీ చేసి మీరు దీని నుంచి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న దానికి మద్దతుగా ఉంటారని మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా చూసాము, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మనము ప్రతి కుటుంబం వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి విదేశాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ యువతకు ఒక స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎందుకు ఎంత కష్టపడుతున్నారు? దావోస్ కానీ, ఇవాళ సిఐఐ కానీ, ఇన్ని దేశాలు వెళ్ళి ఎందుకు పరిశ్రమల కోసం, ఇక్కడ పెట్టుబడుల కోసం వారు ఎందుకు తిరుగుతున్నారు? అది యువతకు, అది వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. కాబట్టి యువత, మనం చంద్రబాబు నాయుడు గారు ఒక నిఘంటువు లాంటి వారు. వారి యొక్క దీన్ని మనం స్టడీ చేస్తేనే మన జీవితం సక్సెస్ అయ్యేటువంటి ఒక మోటివేషన్, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు చంద్రబాబు గారు. కాబట్టి యువత యొక్క భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతిలో చాలా భద్రతగా ఉంది. మీరు ఎవరు కూడా దీనికి మీరు ఇతర పార్టీలు చేసేటువంటి కుట్రలోనో, వాళ్ళు చూపెట్టేటువంటి కపట ప్రేమలో, వాళ్ళ యొక్క మాయలో పడొద్దని మాత్రం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఓకే, మరొకరు రాము, గుంటూరు నుండి. రాము గారు, నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్ గా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మీద విన్నాం మేడం. ఒకసారి మీరు జేపీ గారు వ్యాఖ్యలు తీసుకుంటే, జేపీ గారు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు వీటికి ప్రత్యేక హోదా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పారు. కనీసం అవైనా అడగచ్చు కదా మేడం, అవి ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు దానికి కూడా మనం ఇప్పటికీ మనకి 700 కోట్ల రూపాయలు ఇచ్చారు 7 వెనుకబడిన జిల్లాలకు సంబంధించి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు జిల్లాకి చొప్పున ఇప్పటికే 700 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మనకి రావాల్సింది అడుగుతున్నాం, తప్పకుండా ఇస్తారు అవన్నీ కూడా. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక మనము ఈ యొక్క చర్చల ద్వారా మనము లేదా ఒత్తిడి ద్వారా తెచ్చుకోవాలి తప్ప, మనము పోరాటాల ద్వారా. గతంలో ఏమైంది? సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. 63 రోజులు ఈ విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చారు, మొత్తం స్తంభింపజేశాం. అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల వాళ్ళం కూడా మనం వద్దన్నాము ఆ రోజు, అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకు. కానీ దాన్ని ఆపగలిగామా? దాని మూలంగా మన రాష్ట్రం ఇంకా 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యమం మూలంగా నష్టపోయిందే తప్ప లాభం పడలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలకో, మళ్ళీ పోరాటాలకో ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు కాకూడదు. ఇవాళ అక్కడ రావాల్సింది అభివృద్ధి ఉద్యమం, పెట్టుబడుల పండుగ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనము ఒక ఆసరాగా, ఒక అవకాశాలకి మలుచుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. యువత ముఖ్యంగా చాలా వివేకంతో ఉండి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏపీకి ప్యాకేజ్ అనేది పక్కా బోగస్ అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మీరేం చెప్తారు? ఇప్పుడు అది రాజకీయంగా చేసేటువంటి ఒక ఆరోపణగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పాను, ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకొని చెప్పాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తిగా అడ్రస్ లేనటువంటి పరిస్థితి, పూర్తిగా తిరస్కరించబడినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇక భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి లేకుండా ఒక ఉనికిని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇదంతటికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే మళ్ళీ ఇవాళ ప్రత్యేక తరగతి హోదా గురించి మేము ప్రైవేటు బిల్లు పెడతాము, లేకపోతే ఇంకొకటి చేస్తాము, ఇది ఒత్తిడి తెస్తాము, రాష్ట్రపతికి లేఖలు రాస్తాము అంటే ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇవాళ తెలుగు ప్రజలు
మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యాఖ్యల పట్ల కానీ వారు తీసుకునేటువంటి చర్యల పట్ల కానీ వాళ్ళకు నమ్మకం లేదు. మరి ఒకసారి మోసపోయేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, రేణుక గారు, ప్రత్యేక హోదా ఇంకా అవసరం లేదంటారా? ఎందుకంటే ఏపీ సీఎం దీని అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ముందు ఈ ప్రత్యేక హోదాపై ఉద్యమాలు జరిగితే టీడీపీ దానికి మద్దతు ఇస్తుందా, ఇవ్వదా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా అది ఇట్స్ అవుట్డేటెడ్, ఇట్స్ ఓవర్. ఆ యొక్క అదొక మిథ్య అన్నమాట. ఇక ఈ మార్చి తర్వాత ఏ 3 రాష్ట్రాలకైతే అవ్వబోతుందో 3 రాష్ట్రాలు కూడా అయిపోతుంది. ఇంకా భారతదేశంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి పదము లేదు, ఆ హోదా ఉన్నటువంటి రాష్ట్రము లేదు. అటువంటి సందర్భంలో ఇంకా వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అగైన్ ఇన్ ఇండియా? సో ఆ క్వశ్చనే అరైజ్ అవ్వదు. అయితే ఆ ప్లేస్లో ఏదైతే మనకు అనౌన్స్ చేశారో ఆ అసిస్టెన్స్ కోసం ఇస్తామన్నటువంటి ఆ హామీని మాత్రం పూర్తి స్థాయిలో తెచ్చుకుంటానికి తెలుగుదేశం పార్టీ తప్పకుండా మేము దాని తరపున పోరాడతాము. అక్కడ డిలే అయితే పోరాడతాము, అంతే తప్ప అయిపోయినది రాదు అన్న దాని గురించి మనం పోరాటం చేస్తామా? రావాల్సిన దాని గురించి పోరాటం చేస్తామా? ఏ నాయకుడైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ట్రా మనీ వస్తే ఆ యొక్క కంఫర్ట్ ఎవరికి ఉంటుంది? పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అది ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోరుకోరు? ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటారు? ఏ నాయకుడు వదులుకోరు. అందులోనూ ఈ భారతదేశంలోనే అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి అతి కొద్ది నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత అనుభవం ఉంది. ఆ రోజున ఖజానా ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనము మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్ళాం. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసింది. ఈవేళ హైదరాబాద్లో ఇదంతా కూడా 80% ఇన్కమ్ ఈ రాష్ట్రానికి వచ్చేది హైదరాబాద్ నుంచి అంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఇది. కాబట్టి రాబోయే కాలంలో దీనికి తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. యువత ఎస్పెషల్లీ మీ యొక్క భవిష్యత్తుకి భరోసా, భద్రత చంద్రబాబు నాయుడు గారు. వారితో నమ్మకం ఉంచండి, వారికి మద్దతు పలకండి అని మాత్రం కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ రేణుక గారు. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.